మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చిన అరుదైన రోజు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న విశేషమైన రోజు గనుక ఈ రోజు గుర్తుపెట్టుకుని ఈ చెట్టును తాకితే చాలు మరణం దరి చేరదు, దరిద్రము కష్టాలు పోతాయి, అపార ధనయోగం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రథసప్తమి అంటేనే ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవుడు పుట్టినరోజు. ఈరోజు కేవలం ఒక ప్రత్యేకమైన చెట్టును తాగితే చాలు మీకు ఉన్న రోగాలు పోతాయి, సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఈరోజు ఈ చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి. చెట్లు ఈ భూమికి లభించిన అత్యంత విలువైన వరాలు. ప్రకృతి ఒడిలో మనిషికి ప్రాణవాయువును అందిస్తూ భూమికి ఊపిరితిత్తుల్లా ఇవి పనిచేస్తాయి. ఒక చెట్టు కేవలం గాలిని మాత్రమే కాదు, అడగకుండానే నీడను, ఆహారాన్ని, ఔషధాలను మరియు సమస్త జీవరాశికి ఆశ్రయాన్ని ఇస్తుంది. నిట్టనిలువుగా ఎండను తాను భరిస్తూ ఇతరులకు చల్లదనాన్ని పంచే చెట్టు సహనానికి, నిస్వార్థ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. మన సనాతన సంస్కృతిలో చెట్లను దేవతలుగా ఆరాధించడం వెనుక ఉన్న గొప్ప పరమార్థం ఇదే. ఒక మనిషి తన జీవిత కాలంలో చేసే అతిపెద్ద పుణ్యం ఒక మొక్కను నాటడం. చెట్లు వర్షాలను కురిపిస్తాయి, నేల కోతను అరికడతాయి మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. నిశ్శబ్దంగా ఉంటూనే సృష్టిలోని సమస్త జీవరాశిని పోషించే ఈ కల్పవృక్షాలు దైవ స్వరూపాలు. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని మరియు మన భవిష్యత్తు తరాలను కంటికి రెప్పలా కాపాడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి చెట్లను పెంచడం ద్వారా ఈ భూమిని పచ్చదనంతో నింపాలి. మన ఉనికి, మన ఆరోగ్యము మరియు మన ఐశ్వర్యం అన్నీ చెట్లతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే మన పెద్దలు పండుగ రోజుల్లో ఏదో ఒక చెట్టును పూజించడం వెనుక సైంటిఫిక్ కారణాలతో పాటు ఆధ్యాత్మిక రహస్యాలను కూడా నిక్షిప్తం చేశారు. ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా ఒక చెట్టును తాకటం వల్ల జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ రోజున సూర్య భగవానుడి కిరణాలు భూమి మీద ఉన్న వృక్ష సంపదపై చాలా శక్తివంతంగా ప్రభావితం చూపిస్తాయి. ఈ సమయంలో ఈ ప్రత్యేక చెట్టును తాకటం వల్ల సంవత్సరమంతా మీకు అంతా మంచి జరుగుతుంది. సూర్య భగవానుడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు ఈ చెట్టును తాకటం వల్ల ఆ రోగాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు మన జాతకంలో ఉండే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అకాల మరణం అంటే అనుకోని ప్రమాదాల నుండి మీరు రక్షించబడతారు. రోగాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ఒక మనిషికి ఆరోగ్యం బాగుంటేనే కదా ఐశ్వర్యాన్ని అనుభవించగలడు. అందుకే ఈ చెట్టును తాకిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు, ఇంట్లో ఉన్న దరిద్రం అన్నీ పటాపంచలైపోతాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం లభిస్తుంది. అంటే మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతుంది. మరి ఇంతటి మహత్తు ఉన్న ఆ చెట్టు ఏమిటో, దాన్ని ఎలా తాకాలో, ఏ సమయంలో తాకాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ ఆకును తప్పనిసరిగా తినాలి, ఈరోజు స్నానం ఎలా చేయాలి, ఈరోజు ఆవుకు ఆహారం పెడితే తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సంతోషాన్ని, మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని భక్తితో కామెంట్ చేయండి. రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చింది.
సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు ప్రధానంగా పాయసన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్ళను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు. తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ 2 చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథసప్తమి స్నానం అంటారు. అలాగే రథసప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుడిని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏదీ కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు. పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథ సప్తమి రోజు కుదిరితే ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృత తుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకుని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు కొంతమంది. బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు ఇంకొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణమూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వెయ్యాలి. ఇందులో కిస్మిస్లు, జీడిపప్పు ఏమీ వెయ్యకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణమూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథసప్తమి పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. మహిమగల గోవును రథసప్తమి రోజు సేవించటం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని సేవించటమే. రథసప్తమి రోజు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అట్టి సూర్యుడికి అత్యంత ఇష్టమైన ప్రాణి గోవు. కాబట్టి రథసప్తమి రోజు గోవుకు చేసే సేవ నేరుగా ఆదిత్యుడికి చేరుతుంది. ఈ రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం 6 గంటల లోపు మీకు ఎక్కడ గోవు కనిపించినా సరే, అది మీ ఇంటి ముందే కావచ్చు, లేదా ఏదైనా గోశాలలో కావచ్చు, లేదా రోడ్డు మీద కావచ్చు, ఆ గోవు దగ్గరకు వెళ్ళండి. ఈరోజు మీరు కొన్ని ఎర్రటి రంగు పదార్థాలను ఆవుకు తినిపించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రాణం. అందుకే రథసప్తమి రోజు ఎర్రటి పదార్థాలను గోమాతకు పెట్టడం వల్ల సూర్య అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మీరు ముందు గోవు దగ్గరకు వెళ్ళి ఒక నమస్కారం చేసుకుని ఎర్రటి టమాటోలు కానీ, యాపిల్ పండ్లు కానీ, దానిమ్మ గింజలు కానీ, లేదా దుంపల్లో ఎర్రగా ఉండే చిలకడ దుంపలు వంటివి తినిపించండి.
మీరు మీ చేతులతో ఆ ఎర్రటి పళ్ళను కానీ కూరగాయలను కానీ ఆవుకు తినిపించేటప్పుడు మనసులో మీకు ఉన్న కష్టాలన్నీ చెప్పుకోండి. ఆవు తింటున్నప్పుడు ఆమె ముఖం వైపు చూస్తూ ఆమెను స్మృశిస్తూ ఉండాలి. ఇలా తినిపించిన తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒక మాట అనడం. అవును, ఆ గోమాత వైపు చూస్తూ 11 సార్లు భక్తితో ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు. ఇందులో భగవంతుడి నామం ఉంది, గోమాత నామం ఉంది. ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ మంత్రం చదవటం వల్ల మీ వంశంలో ఉన్న పితృదోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. జాతకంలో కుజదోషం ఉన్న, సూర్యగ్రహ దోషం ఉన్న ఈ మంత్రం వల్ల శాంతి కలుగుతుంది. కనుక ఈ రథసప్తమి రోజు మీరు ఇలా గోవుకు ఎర్రటి పదార్థాలు తినిపించి ఈ మంత్రాన్ని చదవండి. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, సుగుణవంతులైన సంతానం, ఇంట్లో గొడవలు లేని ప్రశాంతత, గౌరవం ఇవన్నీ ఐశ్వర్యమే. మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు రథసప్తమి రోజు తప్పకుండా ఈ ఆహారాన్ని ఆవుకు తినిపించండి. అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవును తాకి నమస్కరించుకోవటం వల్ల ఆవు నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎంతో కాలంగా తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు ఆహారం పెట్టిన తర్వాత గోమాత చెవిలో తమ కోరికను చెప్పుకుంటే అది నేరుగా ఆ పరమాత్మకు చేరుతుంది. రథసప్తమి అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప తిథి. అటువంటి రోజున గోమాతను నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా గోవులు ఉంటే చూడండి, లేదా ఏదైనా గోశాలకు వెళ్ళి మీ కర్తవ్యానుసారం కొన్ని కేజీల టమోటోలు కానీ పండ్లు కానీ కొని ఇవ్వండి. మీరు పెట్టే ఆ చిన్న ఆహారం ఆవు ఆకలిని తీర్చడమే కాకుండా మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి సూర్యకాంతి లాంటి వెలుగును నింపుతుంది. ఆవు కళ్ళల్లో ఉండే కరుణ మనల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. కాబట్టి రథసప్తమి నాడు మర్చిపోకుండా గోవుకు ఎర్రటి రంగులో ఉండే కూరగాయలు కానీ పండ్లు కానీ తినిపించండి. సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ రథసప్తమి రోజు ఖచ్చితంగా ఒక ఆకును తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని పండుగలు మాత్రం కేవలం ఆచారాల కోసమే కాదు, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్ను కాపాడటం కోసమే పెద్దలు ఏర్పాటు చేశారు. అలాంటి అద్భుతమైన పర్వదినమే ఈ రథసప్తమి. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి జన్మదినంగా భావించే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా 1000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రం ఘోషించి చెప్తోంది. ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని పెద్దలు చెప్పారు. మరి ఆ ఆకు ఏమిటంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన సూర్యభగవానుడి శక్తిని నింపుకున్న రేగి ఆకు. రథసప్తమి నాడు తల మీద జిల్లేడు ఆకులతో పాటు రేగి ఆకులను పెట్టుకుని స్నానం చేయటం మనకు తెలిసిన విషయమే. కానీ ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల కలిగే ఫలితాలు ఎంతో రహస్యమైనవి మరియు శక్తివంతమైనవి. సూర్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాత. రథసప్తమి రోజున సూర్యకిరణాల్లో ఉండే అమృత ధారలను గ్రహించే గుణం ప్రకృతిలో కేవలం కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది. అందులో ప్రధానమైనది ఈ దేశవాళీ రేగి చెట్టు. ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల శరీరంలో ఉండే సమస్త రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన ఋషులు అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం. రథసప్తమి నాడు ఈ ఆకును తినటం వల్ల వచ్చే ఏడాది వరకు శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఆయుష్ పెరగటం. ఈ రోజుల్లో అకాల మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన దోషాలు పోవాలన్నా, మృత్యుగండాలు తొలగిపోవాలన్నా రథసప్తమి రోజు రేగి ఆకును తినాల్సిందే. ఎవరైతే ఈ ఆకును భక్తితో తింటారో వారి ఆయుష్ వృద్ధి చెందుతుందని, అకాల మరణం దరిచేరదని పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి.
అంటే ఈ ఆకు మనిషి దేహాన్ని వజ్రంలా మార్చటమే కాదు, ఆ వజ్రానికి గట్టి రక్షణను కూడా ఇస్తుందన్నమాట. ఇక ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునేది ఐశ్వర్యం. ఈ రేగాకును తినటం వల్ల మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మీలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు అపర కుబేరులు అయ్యే యోగం కలుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, గ్రహాలు అనుకూలించకపోయినా సరే ఈ ఒక్క ఆకు తినటం వల్ల అవన్నీ సర్దుకుంటాయి. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అనేవి లేకుండా సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడే ధైర్యము, శక్తి మీకు ఈ ప్రసాదం ద్వారా లభిస్తుంది. అయితే ఇక్కడ మనం వాడుకోవలసినవి కేవలం దేశవాళీ చిన్న రేగిపండు ఆకులు మాత్రమే. పెద్ద హైబ్రిడ్ రేగి చెట్టు ఆకులు కాకుండా మన గ్రామాలలో పొలాల గట్ల మీద దొరికే చిన్న ముళ్ళ చెట్టు ఆకులను మాత్రమే మనం వాడాలి. ఈ ఆకులు చాలా చిన్నవిగా, దాదాపుగా ఒక చిన్న చాక్లెట్ అంత సైజులో ఉంటాయి. ఈ ఆకులోనే ఔషధ గుణాలు, దైవిక శక్తి ఎక్కువగా ఉంటాయి కనుక రథసప్తమి రోజు ఉదయాన్నే ఈ ఆకులను సేకరించుకోండి. ఆకులను తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి పటం ముందు ఉంచాలి. ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవానుని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. స్వామి, మాకు ఉన్న అనారోగ్యాలు పోవాలి, మా కుటుంబానికి రక్షణగా ఉండాలి. ఈ ఆకును అమృతంలా మార్చి మాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఆకులను తీసి ప్రసాదంగా ఇంటి సభ్యులందరికీ పంచాలి. రేగి ఆకు తినదగిన విధంగానే ఉంటుంది. ఒకవేళ పచ్చి ఆకు తినలేకపోతే దానిపై చిటికెడు పంచదార లేదా బెల్లం ముక్క లేదా కొంచెం తేనె వేసుకొని నమిలి మింగేయవచ్చు. లేదంటే ఆ ఆకును నూరి చిన్న ఉండలాగా చేసి ఆ ఉండను టాబ్లెట్ లాగా చేసుకొని గొంతులో వేసుకొని మింగేయండి. ఇలా ఈరోజు ఈ ఆకు తింటే చాలా మంచిది. ఈ రేగి ఆకు రసం రక్తంలో కలవటం వల్ల నాడులు శుద్ధి అయి శరీరానికి వజ్రతుల్యమైన బలం చేకూరుతుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, అపమృత్యు దోషాలు పోతాయి, రాజయోగం పడుతుంది. ఇక మీరు అపర కోటీశ్వర్లుగా మారిపోతారు. ఈ ఆకుతో పాటు ఈ రోజున సూర్యుడికి నివేదించిన పరమాన్నాన్ని కూడా స్వీకరిస్తే ఆ సూర్యభగవానుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. నమ్మకమే మనకు బలం. కాబట్టి ఈ రథసప్తమి రోజున తప్పకుండా ఈ రేగి ఆకును తిని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందండి. ఇంకా ప్రత్యేకంగా సూర్యుడి జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలతో ఇల్లు తులతూగుతుంది. ఎంతటి పేదవారికైనా సరే కుబేర యోగం కలుగుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో, సూర్యదేవుడి అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది. కనుక అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఆ వస్తువులలో మొట్టమొదటిది ఏమిటి అంటే గోధుమలు. గోధుమలంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం కనుక రథసప్తమి రోజు గోధుమలను కానీ, గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చిన్న ప్యాకెట్ కొని తెచ్చుకున్నా సరిపోతుంది. అంటే ఒక 1/2 కేజీ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి, ఇలా గోధుమలకు సంబంధించిన ఏ పదార్థాన్నైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోధుమల గురించి అందరికీ తెలుసు. గోధుమలు చాలా బలవర్ధకమైన ఆహారం. గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి. సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు. కనుక రథసప్తమి రోజు గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. తరతరాల వరకు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. డబ్బు సమస్యలు పోతాయి. ముఖ్యంగా ఈరోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో, గోధుమ పిండితో లేదా గోధుమలతో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి. ఆ తీపి పదార్థాన్ని దేవుడికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేద పిల్లలకు, చిన్న పిల్లలకు పంచిపెట్టండి. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసిన పదార్థాలను ఇంటికి తెచ్చుకోండి. రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం.
ఈరోజు బెల్లం తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మన జీవితాలు మారుతాయి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే. సూర్యుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. బెల్లం తీయగా మధురంగా ఉంటుంది. బెల్లం అద్భుతాలను సృష్టించగలదు. మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు. 4 వైపుల నుండి ధనం ఆకర్షించబడేలాగా, ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా బెల్లం తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఈరోజు చేసే నైవేద్యంలో కలిపి స్వామివారికి నివేదన చేయండి. మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అలాగే మీరు ఈరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి. అలా వేయటం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది, ధనం దూసుకు వస్తుంది. కాబట్టి రథసప్తమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్లేదు, ఒక చిన్న బెల్లం కుందిని అయినా కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు రానే రావు. ఇక చివరిగా ఈ రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కూడా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు. దాల్చిన చెక్క కదా అని చిన్నచూపు చూడవద్దు. దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి. ఈ చెక్క చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని తొలగిస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ఈరోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది. ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలు చేసి దరిద్రాలను తొలగించుకోవచ్చు. మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొని తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసుడి నీటిలో కలిపి, అదే నీటిలో చిటికెడు గలులుపు కూడా కలిపి, ఆ తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి చుట్టూ చల్లేయండి. ఇలా చల్లటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. కనుక రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ చెక్కను వంటగదిలో పెట్టుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. గోధుమలు, బెల్లము, దాల్చిన చెక్క, ఈ 3 వస్తువుల్లో ఏ 2 వస్తువులను అయినా సరే ఈ రథసప్తమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు మంచే జరుగుతుంది. ధన సమస్యలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది. కనుక అందరూ రథసప్తమి రోజు ఈ 2 వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ కలుగుతుంది, ధనం దూసుకు వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి, మాంగళ్య బలం కూడా పెరుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది, ధనానికి లోటు రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరమంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది. కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీర కట్టుకోండి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది, ధనానికి లోటు రాకుండా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది, ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి. కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆతిథ్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోషులతో నీరు వదిలి ఆజ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు.
పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆర్జ్యం వదలండి, ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి, చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథసప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథసప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను, 7 చిన్న రేగి పళ్లను శిరస్సుపై కానీ లేదా భుజాలపై కానీ లేదా శిరస్సు భుజాలు రెండింటి మీద కానీ పెట్టుకుని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని, 7 జన్మలలోని పాపాలు పోతాయని గర్గమహాముని ప్రబోధించాడు. రథసప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు, మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథసప్తమి స్నానంతో పోతాయి. ఇంతకీ ఆ పాపాలు ఏమిటంటే, ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఈ 7 పాపాలు రథసప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను, రేగి పళ్లను తలపై భుజాలపై పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. జిల్లేడు, రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై భుజాలపై పెట్టుకుని స్నానం చేయటం వలన వీటిలోని విద్యుత్ శక్తి, నీళ్ళల్లోని విద్యుత్ శక్తి కలిసి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజు ఈ రెండింటిని తల మీద, భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు, రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలో ప్రవేశించి అనేక వ్యాధులు, పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు, రేగి పళ్లను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకి ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లపరుస్తుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని, రేగి పండుకు అర్కఫలం అని పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్కహ అనే నామం ఉంటుంది. అందువలన జిల్లేడు ఆకులు, రేగి పళ్ళంటే సూర్యుడికి ఎంతో ఇష్టము. 7 జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న 7 రథాలుగా మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను, 7 రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకుని స్నానం చేయటం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీని వలన మానసిక,
దృఢత్వము, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథ సప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లను శిరస్సు మీద, భుజాల మీద పెట్టుకుని స్నానం చేయండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేస్తే చాలు, పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు, 7 పళ్ళు దొరకని వారు కనీసం 1 జిల్లేడు ఆకు, 1 రేగి పండును అయినా శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్సు సప్తమ తన్మే రోగంచ శోకంచ మాంకరీ హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలలోని రోగాలు, శోకాలు తొలగిపోతాయి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు, పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునేనని నమ్ముతూ ఉంటారు. రథ సప్తమి నాడు బంగారమును కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాలి. ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. రథ సప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. సూర్య భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటి వేళ క్రియాశీలంగాను, రాత్రి వేళల్లో నిద్ర సూక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవానిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. ఇక అసలు విషయంలోనికి వస్తే రథసప్తమి రోజున మనం తప్పనిసరిగా ఒక చెట్టును తాకాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు తాకాల్సిన ఆ అద్భుతమైన చెట్టు మరేదో కాదు, అదే మోదుగ చెట్టు. ఈ మోదుగ చెట్టును సంస్కృతంలో పలాస చెట్టు అని, అగ్ని చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రథసప్తమి రోజున మోదుగ చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సూర్య భగవానుడి కిరణాలను అత్యంత వేగంగా గ్రహించి వాటిని దివ్యమైన శక్తిగా మార్చగల శక్తి ఈ మోదుగ చెట్టుకు ఉంటుంది.
సాధారణంగా ఈ మోదుగ చెట్టు ఊరి చివరన లేదా అడవి ప్రాంతాల్లో పొలాల గట్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా పవిత్రమైన చెట్టు. రథసప్తమి రోజున మీరు ఏదో ఒక సమయంలో చక్కగా స్నానం చేసుకొని మీ ఇంటికి దగ్గరలో ఎక్కడ మోదుగ చెట్టు ఉందో ముందే తెలుసుకుని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంబుతో కొన్ని శుభ్రమైన నీళ్లను తీసుకుని వెళ్ళండి. మోదుగ చెట్టు దగ్గరకు వెళ్ళాక ఆ నీటిని భక్తితో ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకు 7 అంటే సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాలు మన శరీరంలోని 7 చక్రాలకు, వారంలోని 7 రోజులకు సంకేతం. ఇలా 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఒక్కొక్కసారి తాకుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను లేదా మీ సమస్యను చెప్పుకోండి. ఇలా తాకిన తర్వాత మీరు వెంటనే వచ్చేయకుండా ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకు కూర్చోవాలి అంటే రథసప్తమి రోజున ఈ మోదిగ చెట్టు నుండి వచ్చే గాలిలో అమృత తత్వం నిండి ఉంటుంది. ఈ పవిత్రమైన గాలిని పీల్చటం వల్ల మన ఊపిరితిత్తులు శుద్ధి అవటమే కాకుండా మన శరీరంలో మనకు తెలియకుండా ఉన్న ఎన్నో రోగాలు నయమవుతూ ఉంటాయి. ఈ చెట్టు నుండి వచ్చే ప్రాణవాయువు మనలోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఈ విధంగా రథసప్తమి నాడు మోదిగ చెట్టును తాకిన వారికి అపమృత్యు దోషాలు ఉండవు. అంటే అకాల మరణం వారిని దరిచేరదు. దరిద్రము, కష్టాలు అన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యదేవుడు సాక్షాత్తు ఆ చెట్టు ద్వారా తన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తాడు. మీ ఒంట్లో ఉండే రోగాలు పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు చేసే ప్రయత్నం ఫలించి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మోదుగ చెట్టు గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే మన ధర్మంలో జరిగే హోమాల్లో మోదుగ పుల్లలను అంటే సమిధలను ప్రధానంగా ఉపయోగిస్తారు. అగ్నిదేవుడికి ఈ మోదుగ పుల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే దీనికి అగ్ని చెట్టు అనే పేరు వచ్చింది. మోదుగ పుల్లలతో హోమం చేయటం వల్ల వాతావరణం శుద్ధి అవటమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఆయుర్వేద పరంగా చూస్తే మోదుగ చెట్టు ఒక గొప్ప సంజీవిని లాంటిది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే. మోదుగ పువ్వులు ఎర్రగా అగ్ని జ్వాలల్లా ఉంటాయి. వీటిని నీటిలో వేసి స్నానం చేస్తే చర్మ రోగాలు తగ్గిపోతాయి. వేసవి కాలంలో వచ్చే వేడిని తగ్గించడానికి మోదుగ పువ్వుల నీరు చాలా బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆకులను విస్తరాకులుగా కుట్టి అందులో భోజనం చేయటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు శరీరానికి చలవ చేస్తుంది. డయాబెటీస్ సమస్య ఉన్నవారికి, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి మోదుగ బెరడుతో చేసిన కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మోదుగ చెట్టు మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను ప్రసాదించే ఒక దివ్య వృక్షం. రథసప్తమి వంటి పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకటం వల్ల కలిగే ఫలితం అనంతం. కాబట్టి ఈ రథసప్తమి రోజున అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మోదుగ చెట్టును దర్శించుకుని తాకి ఆ సూర్యభగవానుడి కృపకు పాత్రులు అవ్వండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి సూర్యకాంతి లాంటి వెలుగులు నిండుతాయి. మీకు అంతా మంచే జరుగుతుంది. అయితే మోదుగ చెట్టు అనేది అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారికి మోదుగ చెట్టు దొరకటం కాస్త కష్టమే. మోదుగ చెట్టు అందుబాటులో ఉన్నవారు దాన్ని తాకటం చాలా ఉత్తమం. కానీ అది మీకు దగ్గరలో లేకపోతే అస్సలు చింతించకండి. దానికి ప్రత్యామ్నాయంగా మనకు ఎక్కడైనా సులభంగా దొరికే జిల్లేడు చెట్టును కూడా మీరు తాకవచ్చు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం జిల్లేడు చెట్టుకు సూర్యభగవానుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. రథసప్తమి రోజున సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన సౌరశక్తి దివ్యమైన కిరణాలు ఈ జిల్లేడు చెట్టులోనికి ప్రవేశిస్తాయి. అందుకే రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు కూడా మనం జిల్లేడు ఆకులను తల మీద, భుజాల మీద పెట్టుకుని స్నానం చేస్తాం. కాబట్టి మోదుగ చెట్టు దొరకని వారు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి. ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో భక్తితో పొయ్యండి. ఆ తర్వాత ఆ జిల్లేడు చెట్టును 11 సార్లు మీ 2 చేతులతో తాకండి. అలా తాకిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. ఈ పవిత్రమైన రోజున ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చటం వల్ల మీ శరీరంలోని అనారోగ్యాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత మనసులో సూర్యదేవుణ్ణి తలుచుకుంటూ ఇంటికి వచ్చేయండి. రథసప్తమి రోజున ఈ మోదుగ చెట్టు లేదా జిల్లేడు చెట్టు ఈ రెండిటిల్లో ఏ ఒక్క చెట్టును తాకినా సరే
మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది. ముఖ్యంగా అకాల మరణాలు సంభవించవు. అపమృత్యు దోషాలు పోయి పూర్ణ ఆయుష్ లభిస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ రథసప్తమి నాడు ఈ చిన్న పరిహారాన్ని అస్సలు వదులుకోవద్దు. రథసప్తమి రోజు అందరూ ఈ చెట్లను తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే, స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గుప్పిడు గోధుమలు పొయ్యాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి. అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ 2 వస్తువులు ఏమిటంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు, గొడుగు. ఈ 2 దానం చేస్తే మంచిది. ఈ 2 దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టి దోషం వాటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కోనార్క్లోని సూర్య దేవాలయంలో, అరసవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోనార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించటం శ్రేష్టం. రవితేజునికి రేగిపళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగిపళ్లను పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి, స్థితి మరియు లయలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్నిస్తాడు, శరీరానికి కాంతినిస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తినిస్తాడు. ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమికీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆర్జమిస్తే చాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశము నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవటం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది. సూర్య ఆరాధన వలన విజ్ఞానము, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్, దానం, సత్సంతానం, శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి. వాత, పిత్త, క్షయ, కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఇక ఎంతో శక్తివంతమైన
పవిత్రమైన రథసప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణమూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తుదోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథ సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణమూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణువు నివాసంగా పరిగణిస్తారు. స్వర్ధ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించటం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.